నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత రెడ్డి. నేను మీ శ్వేత. ఈ వీడియో షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేయాలని అనుకున్నా, కానీ వీడియో రేషియో 16:9 ఉంది. సరే కదా, లాంగ్ వీడియోలు పెట్టక బాగా రోజులు అవుతుంది అని ఈ వీడియో పెడుతున్నా. ఈ వీడియో అయితే సెప్టెంబర్ 14, 2024 రోజుది. మా ఆయన కళాఖండాలల్లా ఇంకొకటి తవ్వకాలల్లా బయటపడ్డది. అంటే ఫోన్ స్టోరేజ్ డిలీట్ చేసేటప్పుడు కనిపించింది. ఇక్కడ ఈయన డ్రిల్ చేసే ప్లేస్లో ఒక బోర్ ఉండేది, దాని పక్కన ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. మంచి బెంగన్పల్లి మామిడి పళ్ళు కూడా కాసేది. నా ఫస్ట్ వీడియో ఆ మామిడి చెట్టు పక్కనే భయపడుకుంటా వణుక్కుంటా అసలు ఎట్లా మాట్లాడనో తెలియకుండా ఒక రకమైన ఫీలింగ్ తోటి మాట్లాడినా. ఆ వీడియో కావాలంటే ఇప్పటికీ కూడా ఉంది. నా ఫస్ట్ వీడియో అదే, చూడాలనుకున్న వాళ్ళు చూడుర్రి. అప్పుడు ఆ బోర్ ని ఎక్కువ వాడలేము, ఊరి మీద వచ్చిన నల్ల నీళ్ళే మంచిగా సరిపోతున్నాయి. ఎందుకిడ బోర్ అని మా వాళ్ళు బట్టలు విండుకోవడానికి, ఆకుకూరలు తడిపి ఆరేయడానికి మంచిగా పెద్దగా వెడల్పుగా కుల్లాకుళ్ళు ఉంటదని అంత సిమెంట్ తోటి ఫ్లోరింగ్ చేపించిర్రు. ఆ క్లోజ్ చేసే టైంలోనే మళ్ళీ బోర్ వాడుకోవడానికి ఏమైనా అవసరం పడుతుందని మా ఆయన షాబాద్ బండలు ఉంటాయి కదా, బోర్ కేసింగ్ పైప్ మీద పెట్టి దగ్గరుండి క్లోజ్ చేపించిండు. అది క్లోజ్ చేసినాక 6 నెలలలో ఊరి మీద నల్ల నీళ్లు మాకు రాకుండా బంద్ అయినాయి. అప్పుడు ఇంటెనక మా బోర్ నుండి కుండీలకు పోసే పైపుకు ఇంట్లోకి నీళ్లు పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ పెట్టిండు. మీరు షార్ట్ వీడియోలో చూసిరు కదా, అదే అక్కడి నుంచి నీళ్లు పెట్టుకునేటోళ్ళము. ఊకే పైపులు పెరట్లకెళ్ళి ఇంట్లోకేసుడు, కాళ్ళకు తట్టుకునుడు, ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు పెట్టుకోరాకపోతే మా ఆయన పనులు ఉన్నప్పుడు ఆయన కొర్రిచ్చుడు. ఇవన్నీ చూసి ఆయనకి ఆస్టకచ్చి మూసేసిన బోర్ ఓపెన్ చేస్తే ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని అనుకున్నాడు. ఆయన ఏదైనా పని అనుకుంటే చేసేదాకా ఇడిచిపెట్టాడు. పెరట్లకి వెళ్ళి పెట్టుకుంటున్నాం కదా, ఎందుకు ఇక్కడ నీట్గా ఫ్లోరింగ్ చేసిరు, ఖరాబ్ అవుతుంది అని నేను కొన్ని రోజులు అద్దన్నా. కానీ మా ఆయన వినకుండా బోర్ బయటకు తీసి కేసింగ్ పైప్కు కప్లింగ్ పైప్కు కలిపి పక్కకు వచ్చిన సిమెంట్ ముక్కలను మట్టిని ఆయనని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎప్పటి లెక్క సిమెంట్ కలుపుకొని అప్పటిదప్పుడే బోర్ చుట్టూ సిమెంట్ వేసిండు. నా మనసులో ఆయన పని చేసినంత సేపు ఒక్కటే డౌట్ మెసిలింది. మేము ఎప్పుడో బంద్ చేసినాం కదా, ఇంకా నీళ్లు ఉన్నాయా, ఎండిపోయినాయి కావచ్చు అని అనుకున్నా. కానీ మా ఇల్లు చెరువుకు దగ్గర ఉంటుంది, అప్పుడు వర్షాకాలమే కాబట్టి నీళ్లు పైననే ఉన్నాయి. అసలు వర్షాకాలం అయినా కాకపోయినా ఓపెన్ చేసి ఉన్న బోరు పైనకెళ్ళి జస్ట్ ఒక బండ కప్పడం వల్ల ఎందుకు పోతాయి, అందులోకెళ్ళి ఎండిపోతాయని నేను ఎందుకు అనుకున్నానో నాకే అర్థమైతలేదు. ఎందుకంటే అప్పుడు నాకు ఇంత మైండ్ ఎదగలేదు కాబట్టి. తర్వాత నీడకొచ్చి పైపులన్నీ ఫిక్స్ చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ కనిపించే పైపు, బోర్ మోటార్కి పెట్టే వైర్ అన్నీ ఎవరో ఒకరు పనికి రావని పక్కకు పెట్టినాయి. అంటే ఇప్పుడు కావు, ఎప్పటికో అవసరం వస్తాయి అని ఎవరో ఒకళ్ళ ఇంటికాడ పక్కకి ఎట్టినాయి. ఈయన చూసి నాకు కావాలి అని తీసుకొచ్చినాయి. అసలు నిజానికి అవి ఫ్రీగా కనిపించినాయి కాబట్టి ఈ బోర్ బయటకు తీయాలనే ఆలోచన ఈయన కనిపించింది. ఆయన ఏ పని చేసినా నాకు ఇంట్రెస్టింగ్ గానే ఉంటది, అందుకే పక్కకే కూర్చుండి చూస్తా. అప్పుడు మా మహాజుడూరి 2 పిలకలు వేసుకొని ఎంత చిన్నగా ఉందో, యాపిల్ చెరుకు కట్టె కట్ చేసి అని నన్ను ఒర్రిస్తుంది. ఆ తర్వాత మా మామయ్య ఈయన పైపులకు అన్ని సెట్ చేసిర్రు. తర్వాత అన్నతోటి పైప్ ను బోర్లకు దించుతుర్రు. నేనేమో ఆ పైపు చివరి కొన పట్టుకొని పెరట్లకు పోయినా. బోర్ ఖరాబ్ అయినప్పుడు మోటార్ని దించుడు, పైకిగ్గుడు మస్తు ఇబ్బంది అనిపిస్తుంది. మా పొలం కాడ ఖరాబ్ అయినప్పుడైనా, ఇంటికాడ ఖరాబ్ అయినప్పుడైనా బయటకి ఇగ్గటానికి అయితే సుక్కలు కనబడతాయి. బోర్ మోటార్ దించినాక ఇంట్లో గోడకు అదేమో బాక్స్ అంటారు, దాన్ని ఫిట్ చేసి కనెక్షన్ ఇచ్చిండు. ఇంత పని చేసినాక మొత్తానికి మా బోర్ నీళ్లు పోసింది. ఎందుకో ఏది పట్టాని నీళ్లు పైన దాకున్నాయి. అవే నీళ్లు ఎండాకాలం అయితే రక్త బొట్ల లెక్క చెట్లకు కట్టేటోళ్ళు, ఇప్పుడు కాదు ఎప్పుడో వెనకట. ఇప్పుడైతే ఆ నీళ్లను ఎట్లా పడితే అట్లా అవలీలగా వాడుతున్నాము. ఎన్ని రోజులు నీళ్లు మలబడ్డాయి కదా, 2-3 రోజులు మురికి నీళ్ళే వచ్చినాయి. నాకైతే ఇక నీళ్ళ కోసం ఎవరిని ఇబ్బంది పెట్టుడు ఉండదని మస్తు సంబరంగా ఉన్నా. ఇక మత ఉండాలనే కానీ అసాధ్యం అనే పని ఏది ఉండదని అప్పుడు అనిపించింది. సరే కానీ వీడియో అయిపోయింది, నచ్చితే లైక్ చేసి, అట్లే కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే లాంగ్ వీడియోల కంటే షార్ట్ వీడియోలు చూడురి, మస్తు గమ్మతుంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోర్రి.